తెలంగాణ డీడబ్ల్యూసెట్ 2024కి సంబంధించి థర్డ్ ఫేజ్ యొక్క వెబ్ ఆప్షన్స్ మనకు ఈ రోజు నుంచి అయితే స్టార్ట్ కావడం జరిగింది. అండ్ ఎవరైతే దీనికి సంబంధించిన వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలనుకున్న ఆస్పిరెంట్స్ ఉన్నారో మేము చెప్పే స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ద్వారా మీ యొక్క రిలవెంట్ కోర్స్ యొక్క వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. వెల్కమ్ టు ది మాస్టర్స్ ఎడ్యుకేషన్. నేను మీ సత్య. ప్రజెంట్ వచ్చేసి మనం తెలంగాణ డీడబ్ల్యూసెట్ 2024కి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్లో అయితే ఉన్నాం. అండ్ ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్ లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చేసాము. వన్స్ మీరు లింక్ అనేది ఓపెన్ చేసినట్టయితే మన యొక్క సిస్టమ్ స్క్రీన్ కానీ మొబైల్ స్క్రీన్ కానీ ఈ విధంగా అయితే డిస్ప్లే అవుతుంది. ఫస్ట్ థింగ్, దీనికి సంబంధించిన స్కెడ్యూల్ గురించి మనం డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. సో ఈ యొక్క డీడబ్ల్యూసెట్ లేదా డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్కి సంబంధించిన వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి థర్డ్ ఫేజ్లో వచ్చేసి మనకి ఇచ్చిన డేట్స్ ఏంటంటే 2 జనవరి 2025 నుంచి 4 జనవరి 2025 వరకు అయితే ఇవ్వడం జరిగింది. సో మనం సెకండ్ డేట్లో, థర్డ్ డేట్లో, ఫోర్త్ డేట్లో ఈ 3 డేట్స్లో మనం వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకోవచ్చు. అండ్ ఇక్కడ వెబ్ ఆప్షన్స్ ఏ విధంగా పెట్టాలి, వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది మేము డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాము. అండ్ దాని ద్వారా మీరు ఈజీగా త్రూ ది మొబైల్ ద్వారా వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకోవచ్చు. అండ్ యాజ్ పర్ స్కెడ్యూల్ ప్రకారం మనకు సెకండ్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే రిజల్ట్ అనేది వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్న ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉంటారో వారికి రిజల్ట్ అనేది సీట్ అలాట్మెంట్ మనకు 9th జనవరి 2025లో అయితే రిలీజ్ చేయనున్నారు. సో ఆ రోజు మీకు ఏ కాలేజీలో సీట్ వచ్చిందనే ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది. అండ్ సేమ్ డేట్ నుంచి మనకు 13th జనవరి వరకు మీరు పేమెంట్ అనేది చేసి మీకు సంబంధించిన అలాట్మెంట్ లెటర్ అయితే డౌన్లోడ్ చేసుకోవాలి. దట్ ఈజ్ మీకు వచ్చిన కాలేజ్ కనుక నచ్చినట్లయితే మీరు ఆ కాలేజ్ సీట్ కన్ఫర్మ్ చేసుకోవడం కోసం ఫస్ట్ త్రూ ది ఆన్లైన్ ద్వారా అమౌంట్ అనేది పే చేయాలి. అమౌంట్ పే చేసిన తర్వాత అలాట్మెంట్ ఆర్డర్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలి. అండ్ వన్స్ మన యొక్క అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఆన్ ఆర్ బిఫోర్ 18th జనవరి 2025 వరకు మీకు అలాట్ చేయబడిన కాలేజ్లో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇది మనకు ప్రజెంట్ థర్డ్ ఫేజ్కి సంబంధించిన కంప్లీట్ స్కెడ్యూల్ అయితే. వెబ్ ఆప్షన్స్ పెట్టాలంటే ఫస్ట్ మనం వెబ్ ఆప్షన్స్ సంబంధించిన పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. అండ్ పేమెంట్ చేయడం కోసం ఇక్కడ వెబ్ ఆప్షన్స్ పీ పేమెంట్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. ఈ ఆప్షన్ పైన క్లిక్ చేసి పేమెంట్ అయితే చేయాలి. ఎవరైతే ఫస్ట్ టైం వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటున్న ఆస్పిరెంట్స్ ఉన్నారో పేమెంట్ అనేది ఫస్ట్ టైం వెబ్ ఆప్షన్స్ పెట్టుకునే స్టూడెంట్స్కి మ్యాండేటరీ. ఆల్రెడీ ఫస్ట్ పేజ్లో అండ్ సెకండ్ పేజ్లో పార్టిసిపేట్ చేసినట్లయితే, దట్ ఈస్ మీరు ఫస్ట్ పేజ్లో అమౌంట్ పే చేసినా లేదా సెకండ్ పేజ్లో అమౌంట్ పే చేసి ఉన్నట్లయితే మీరు వెబ్ ఆప్షన్స్ కోసం మళ్ళీ అమౌంట్ పే చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకోవచ్చు. ఇక్కడ ప్రజెంట్ మేము ఫస్ట్ పేజ్, సెకండ్ పేజ్లో వెబ్ ఆప్షన్స్ పెట్టడం జరిగింది. అండ్ ఇప్పుడు కూడా వెబ్ ఆప్షన్స్ పెట్టాలి అనుకుంటున్నాం. వెబ్ ఆప్షన్స్ పెట్టాలంటే ఇక్కడ వెబ్ ఆప్షన్స్ సంబంధించిన పీ పేమెంట్ పైన క్లిక్ చేసి మనం వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టాల్సి ఉంటుంది. దానికోసం మేము ఇక్కడ పీ పేమెంట్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తున్నాము. అండ్ ఇక్కడ డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్కి సంబంధించి తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియం అండ్ ఉర్దూ మీడియంలో ఎన్ని కాలేజెస్ ఉన్నాయనేది మేము ప్రీవియస్లో డీటెయిల్ వీడియో చేయడం జరిగింది. ఆ వీడియో చూస్తూ మీరు కాలేజెస్ లిస్ట్ అనేది వెరిఫై చేసుకోవచ్చు. లేదా ఇక్కడ మనకు కాలేజెస్ లిస్ట్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. ఈ ఆప్షన్ పైన క్లిక్ చేసి కూడా మీరు తెలుసుకోవచ్చు. ప్రజెంట్ అయితే వెబ్ ఆప్షన్స్ పెట్టడం కోసం మనం పేమెంట్ ఏ విధంగా చేయాలనేది డీటెయిల్గా తెలుసుకుందాం. అండ్ వెబ్ ఆప్షన్స్ పెట్టడం కోసం పేమెంట్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో ఈ విధంగా మన యొక్క డీడబ్ల్యూసెట్కి సంబంధించిన హాల్ టికెట్ నెంబర్ అయితే అడుగుతుంది. హాల్ టికెట్ నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేయగానే నెక్స్ట్ మనకు బై డిఫాల్ట్గా క్యాండిడేట్ యొక్క నేము, డేట్ ఆఫ్ బర్త్ అండ్ మొబైల్ నెంబర్ అయితే జనరేట్ అవుతుంది. ఆ తర్వాత మీరు పేమెంట్ ఏ విధంగా అయితే చేయాలనుకుంటున్నారో పేమెంట్ మోడ్ సెలెక్ట్ చేసుకోవాలి. ఒకవేళ ఇంటర్నెట్ బ్యాంకింగ్ అనుకుంటే ఇంటర్నెట్ బ్యాంకింగ్, క్రెడిట్ కార్డ్ అంటే క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డ్ అంటే డెబిట్ కార్డ్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ వన్స్ మనం ఈ థింగ్స్ అనేది కన్ఫర్మ్ చేసుకోగానే బై డిఫాల్ట్గా మనకు సంబంధించి పేమెంట్ అయితే చూపిస్తుంది. ఆ తర్వాత ప్రొసీడ్ ఆప్షన్ పైన క్లిక్ చేసి మనకు సంబంధించిన పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. అండ్ వన్స్ మనం పేమెంట్ చేసిన తర్వాత మనకు పేమెంట్స్ రెఫరెన్స్ ఐడి అయితే జనరేట్ అవుతుంది. అండ్ ఆ తర్వాత మనం వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా మీరు పేమెంట్ చేయడం కంప్లీట్ అయిన తర్వాత మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి. ఒకవేళ మీరు ఆల్రెడీ ఫస్ట్ పేజ్ లేదా సెకండ్ పేజ్లో పేమెంట్ చేసిన ఆస్పిరెంట్స్ అయినట్లయితే మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయగానే ఈ విధంగా యు ఆర్ ఆల్రెడీ మేడ్ ఫర్ పేమెంట్ అనేది చూపిస్తుంది. అండ్ ఆ తర్వాత ఓకే పైన క్లిక్ చేయాలి. అందుకే ఫస్ట్, సెకండ్ పేజ్లో కనుక మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకొని ఉంటే ఇప్పుడు మళ్ళీ పేమెంట్ చేయాల్సిన అవసరం లేదు. అండ్ వన్స్ మీ యొక్క పేమెంట్ అనేది కంప్లీట్ అయిన తర్వాత మీరు మీ యొక్క పేమెంట్ స్టేటస్ అయితే తెలుసుకోవాలి. అండ్ తెలుసుకుంటే మీకు అక్కడ పేమెంట్కి సంబంధించిన రెఫరెన్స్ ఐడి అయితే జనరేట్ అవుతుంది. ఆ యొక్క నెంబర్ ద్వారా మీరు వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకోవచ్చు. ఇక్కడ మీరు పేమెంట్కి సంబంధించిన రెఫరెన్స్ ఐడి నెంబర్ తెలుసుకోవాలి అంటే మీ యొక్క మొబైల్ నెంబర్ ఏదైతే ఉంటుందో ఆ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి చెక్ పేమెంట్ స్టేటస్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ టేబ్లో మనకు సంబంధించిన ఈ యొక్క పేమెంట్ రెఫరెన్స్ ఐడి నెంబర్ జనరేట్ అవుతుంది. అది మనం కాపీ చేసుకోవాలి. కాపీ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే డైరెక్ట్గా మనకి ఇక్కడ వెబ్ ఆప్షన్ సంబంధించిన ఒక ఆప్షన్ అయితే
అయితే ఉంటుంది, ఫిల్ వెబ్ ఆప్షన్స్ అప్లికేషన్ ఫామ్ అంటూ ఈ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. అండ్ వన్స్ మనం ఈ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే సో నెక్స్ట్ ట్యాబ్లో మనకు సంబంధించిన డీటెయిల్స్ అయితే ఫిల్ చేయమంటుంది. సో ఇక్కడ ఫస్ట్ వచ్చేసి ఏంటంటే క్యాండిడేట్ యొక్క హాల్ టికెట్ నెంబర్, మనం ప్రజెంట్ కాపీ చేసుకున్న పేమెంట్స్ రిఫరెన్స్ ఐడి, తర్వాత మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, తర్వాత మీ యొక్క మొబైల్ నెంబర్ అనేది ఎంటర్ చేసి గెట్ ఓటీపీ పైన క్లిక్ చేయాలి. వన్స్ మనం గెట్ ఓటీపీ పైన క్లిక్ చేయగానే సో మన యొక్క రిజిస్టర్ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేసి మనం సబ్మిట్ పైన క్లిక్ చేయాలి. అండ్ వన్స్ మనం సబ్మిట్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో మనకు సంబంధించిన వెబ్ ఆప్షన్స్ యొక్క ట్యాబ్ అయితే ఎనేబుల్ అవుతుంది. అండ్ ఆ తర్వాత మనకు సో వెబ్ ఆప్షన్ సంబంధించి ఓటీపీ అనేది సక్సెస్ఫుల్లీ వెరిఫైడ్ అని చూపిస్తుంది. అండ్ క్లిక్ ఆన్ గో డీటెయిల్స్ పైన క్లిక్ చేయగానే సో మళ్ళీ మనకు నెక్స్ట్ డీటెయిల్స్ అయితే ఎనేబుల్ అవుతాయి. అండ్ ఆ తర్వాత మీకు సంబంధించిన ప్రొఫైల్ అనేది జనరేట్ అవుతుంది. లైక్ క్యాండిడేట్ యొక్క నేము, క్యాండిడేట్ సంబంధించిన ఫాదర్ నేము, మదర్ నేము, మీ డీటెయిల్స్ అన్ని డిస్ప్లే అవుతాయి. సో ఆ తర్వాత మనం ఇలా స్క్రీన్ అనేది స్క్రోల్ చేస్తే సో ఇక్కడ మీరు డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ తెలుగు మీడియం రాశారా, ఇంగ్లీష్ మీడియం రాశారా అనే దాన్ని బట్టి ఇక్కడ మీకు ఆప్షన్స్ అయితే జనరేట్ అవుతాయి. సో తెలుగు మీడియం రాసిన వారికి ఓన్లీ మనకు డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ సంబంధించిన ఆప్షన్ అయితే ఉంటుంది. సో జస్ట్ ఈ యొక్క ఆప్షన్లో మనం టిక్ చేసుకోవాలి, దీంట్లో మనం టిక్ చేయాలి. అండ్ వన్స్ మనం టిక్ చేయగానే ఇక్కడ సెలెక్ట్ డిస్ట్రిక్ట్ అనే ఆప్షన్ అయితే జనరేట్ అవుతుంది. సో మీరు మీకు సంబంధించిన డిస్ట్రిక్ట్ అనేది సెలెక్ట్ చేయాలి. సో ఇక్కడ డిస్ట్రిక్ట్ అనేది ఎలా సెలెక్ట్ చేయాలంటే మీరు ప్రజెంట్ డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ అనేది ఏ డిస్ట్రిక్ట్లో అయితే చేయాలి అనుకుంటున్నారో ఫస్ట్ ఆ డిస్ట్రిక్ట్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ ఒకే డిస్ట్రిక్ట్కి వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలా సార్ అంటే లేదు, మీరు టోటల్గా అన్ని డిస్ట్రిక్ట్స్ కూడా పెట్టొచ్చు. బట్ పెట్టేటప్పుడు ఎట్ ఏ టైం ఒక డిస్ట్రిక్ట్లో ఉన్న కాలేజెస్ మాత్రమే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మేము వచ్చేసి మహబూబ్ నగర్లో ఉన్న కాలేజ్కి వెబ్ ఆప్షన్స్ పెట్టాలి అనుకుంటే సో ఇక్కడ మహబూబ్ నగర్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ వన్స్ ఈ విధంగా మీ డిస్ట్రిక్ట్ ఏదైతే ఉంటుందో ఆ డిస్ట్రిక్ట్ సంబంధించిన ఆప్షన్ మనం సెలెక్ట్ చేయగానే సో ఈ విధంగా డిస్ట్రిక్ట్లో ఉన్న కాలేజెస్ నేమ్ అయితే డిస్ప్లే అవుతుంది. సో మీరు ఏ కాలేజ్కి అయితే ఫస్ట్ వెబ్ ఆప్షన్స్ పెట్టాలి అనుకుంటారో ఆ కాలేజ్ సంబంధించి డిక్లరేషన్ బాక్స్లో మనం టిక్ మార్క్ అయితే చేసుకోవాలి. అండ్ వన్స్ మనం ప్రజెంట్ ఏ కాలేజ్కి అయితే వెబ్ ఆప్షన్స్ పెట్టాలనుకున్నామో ఆ కాలేజ్ సంబంధించిన డిక్లరేషన్ బాక్స్లో టిక్ మార్క్ చేసుకోగానే ఇలా స్క్రోల్ చేసినట్టయితే ఆ కాలేజ్ యొక్క డీటెయిల్స్ అనేది మనకు నెక్స్ట్ జనరేట్ కావడం జరుగుతుంది. మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. సో ప్రజెంట్ వచ్చేసి మేము సర్వేపల్లి రాధాకృష్ణకి సంబంధించిన కాలేజ్కి అయితే వెబ్ ఆప్షన్స్ పెట్టడం జరిగింది. అండ్ ఆ తర్వాత మీకు నియర్ బై ఏదైతే కాలేజ్ ఉంటుందో దానికి మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. సో బేస్డ్ ఆన్ మీకు ప్రియారిటీని బట్టి. సో మేము వచ్చేసి ఇక్కడ ఏంటంటే సెకండ్ ప్రగతి కాలేజ్కి అయితే వెబ్ ఆప్షన్స్ పెట్టాలి అనుకుంటున్నాం. సో ఇక్కడ మీరు కూడా ప్రగతి కాలేజ్కి పెట్టాలి అనుకున్నప్పుడు ఆ కాలేజ్ని సెలెక్ట్ చేసుకోవాలి. లేదా ఇంకా మీకు నియర్ బై కాలేజెస్ పెట్టాలి అనుకుంటే నియర్ బై కూడా పెట్టుకోవచ్చు. సో ఇక్కడ మనకు గవర్నమెంట్ డైట్ కాలేజెస్ అనేది ప్రతి డిస్ట్రిక్ట్స్లో అయితే అందుబాటులో ఉంటాయి, మీరు వాటికి కూడా వెబ్ ఆప్షన్స్ పెట్టవచ్చు. సో ప్రజెంట్ మేము మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్ నుంచి 3 కాలేజెస్కి అయితే వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలి అనుకున్నాం. సో ఇక్కడ సో టోటల్గా ఫస్ట్ వచ్చేసి మేము సర్వేపల్లి రాధాకృష్ణ కాలేజ్కి ఇచ్చాము, తర్వాత డైట్ కాలేజ్కి అయితే ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మేము అదర్ డిస్ట్రిక్ట్లో ఉన్న కాలేజెస్ యాడ్ చేసుకోవాలనుకుంటున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ మేము అదర్ డిస్ట్రిక్ట్స్ అంటే నల్గొండలో ఉన్న కాలేజ్కి వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలి అనుకుంటున్నాం. సో నల్గొండ అనేది సెలెక్ట్ చేస్తున్నాం. అండ్ వన్స్ మనం నల్గొండ అనేది సెలెక్ట్ చేయగానే ఈ విధంగా నల్గొండలో ఉన్న కాలేజెస్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా మనకు డిస్ప్లే అవుతుంది. సో ఇక్కడ నల్గొండలో ఫస్ట్ మేము గౌడ్ డైట్ కాలేజ్ ఏదైతే ఉందో దీనికి ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వాలనుకుంటున్నాం. అండ్ సెకండ్ వచ్చేసి భువనగిరి కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్కి సెకండ్ ప్రియారిటీ ఇవ్వాలనుకుంటున్నాం. అండ్ థర్డ్ ప్రియారిటీ వచ్చేసి మేము ఇక్కడ రాకేష్ కాలేజ్కి సంబంధించిన దానికి థర్డ్ ప్రియారిటీ అయితే ఇవ్వాలనుకుంటున్నాం. ఇలా సో మనం ఏ కాలేజ్కి అయితే ప్రియారిటీ ఇవ్వాలనుకుంటున్నామో ఆ కాలేజెస్ యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఫస్ట్ మేము సో ఇక్కడ నల్గొండ నుంచి డైట్ కాలేజ్ అయితే తీసుకుంటున్నాము. అండ్ వన్స్ మనం డైట్ కాలేజ్ అనేది యాడ్ చేయగానే ఈ విధంగా ప్రజెంట్ మనం ఏ కాలేజ్కి అయితే వెబ్ ఆప్షన్స్ పెట్టడం జరిగిందో వాటికి సంబంధించిన ప్రివ్యూ డిస్ప్లే అవుతుంది. సో ఇక్కడ సర్వేపల్లి కాలేజ్కి ఇచ్చాము, తర్వాత మహబూబ్ నగర్కి ఇచ్చాము, తర్వాత నల్గొండ డైట్కి ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ వచ్చేసి మీరు అదర్ డిస్ట్రిక్ట్స్కి ఇవ్వాలి అనుకుంటే అదర్ డిస్ట్రిక్ట్స్ కూడా మీరు ఈ యొక్క వెబ్ ఆప్షన్స్లో సెలెక్ట్ చేసుకోవాలి. సో మేము ఇక్కడ భువనగిరి కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్కి నెక్స్ట్ ప్రియారిటీ ఇవ్వాలనుకుంటున్నాము. అండ్ వన్స్ మనం భువనగిరి కాలేజ్ కూడా ప్రియారిటీ ఇవ్వగానే ఇలా లిస్ట్ అయితే డిస్ప్లే అవుతుంది. సో మీరు ఒకవేళ ఫస్ట్ పొజిషన్ దీనికి ఇవ్వాలి, సెకండ్ పొజిషన్ దీనికి ఇవ్వాలి, థర్డ్ పొజిషన్ దీనికి ఇవ్వాలి అని మీకు ఏమైనా ఆర్డర్ ఉన్నట్లయితే సో ఇక్కడ మనకు పేజ్ అప్ పేజ్ డౌన్ అనే ఆప్షన్స్ని ఉపయోగించుకొని సో మీరు దీన్ని ఫస్ట్ పొజిషన్ తీసుకెళ్ళాలి అనుకుంటే ఈ పలానా కాలేజ్ సెలెక్ట్ చేసి పేజ్ అప్ పైన క్లిక్ చేయాలి. మనం అప్ పైన క్లిక్ చేస్తే ఫస్ట్ పొజిషన్కి వెళ్ళడం జరుగుతుంది, అండ్ డౌన్ పైన క్లిక్ చేస్తే డౌన్ పొజిషన్కి రావడం జరుగుతుంది. సో ఇలా మొత్తం టోటల్గా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడం కంప్లీట్ అయిన తర్వాత మనకి ఇక్కడ డిక్లరేషన్ బాక్స్ ఉంటుంది, దీంట్లో మీరు టిక్ మార్క్ చేసుకొని సబ్మిట్ పైన క్లిక్ చేయాలి. అండ్ వన్స్ మనం సబ్మిట్ పైన క్లిక్ చేయగానే మీ వెబ్ ఆప్షన్స్ పెట్టడం అయితే కంప్లీట్ అవుతుంది. బట్ నా సజెషన్ వచ్చేసి ఏంటంటే మీరు వెబ్ ఆప్షన్స్ అనేది జస్ట్ ఈ విధంగా పెట్టేసి జస్ట్ పేజ్ అప్ పేజ్ డౌన్ చేసి వదిలేస్తే సరిపోతుంది. ఇన్ కేస్ మీరు ఏమైనా చేంజెస్ చేయాలనుకుంటే
తర్వాత మీరు థింక్ చేసి ఆర్డర్ చేంజెస్ చేయాలి అనుకుంటే మీరు ఫైనల్ సబ్మిట్ పైన క్లిక్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఈ విధంగా స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ద్వారా కాలేజెస్ యాడ్ చేసుకొని అండ్ వాటికి ప్రియారిటీ ఇవ్వడం, దట్ ఈస్ పేజ్ అప్ పేజ్ డౌన్ ఏవైతే చేయాలనుకుంటారో ఫస్ట్ ఏది ఉండాలి, సెకండ్ ఏది ఉండాలి అలా కన్ఫర్మ్ చేసుకుంటే సరిపోతుంది. ఇది ప్రజెంట్ మనకు సంబంధించి వెబ్ ఆప్షన్స్ పెట్టే విధానం అయితే. సో ఈ విధంగా మీకు సంబంధించిన వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకోండి. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియో లైక్ చేయండి, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండే మిత్రులకు షేర్ చేయండి. ఆల్ ది బెస్ట్ ఆల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.